ఈ అవార్డును డాక్టర్ సింగం శ్రీనివాసరావు గారికి అందజేస్తున్నారు. ఆర్బిఎల్ బ్యాంక్ కమ్యూనిటీ స్టార్ 2024 అవార్డును అందుకోవలసిందిగా బాబుమోహన్ డాక్టర్ సింగం శ్రీనివాసరావు వీరిని సన్మానించుకుంటున్నారు. ఆర్బిఎల్ బ్యాంక్ మేనేజ్మెంట్ శ్రీ చక్కని ఛాయాచిత్రాన్ని మీడియా మిత్రులు పంచుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. బాబుమోహన్ గారు ఇచ్చేసి అవార్డును బాగా కోట్లు సంపాదించి యశోద హాస్పిటల్ లాంటివో ఏఐజీ హాస్పిటల్ లాంటివో కట్టాలి పెద్ద పెద్దవి అని అనుకోలేదు. కానీ మంచి సేవలు అందించాలనుకున్నారు. మంచి సేవలు అందిస్తూనే 1000 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటం అంటే చిన్న విషయం కాదు. 1-2 పెట్టేసరికే ఈ మన వీటికి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. మెడికల్ you can flourish, you can educate yourself. But if there is no health, nothing can happen. So, claps for you, sir, for this. And he himself alone, without any association, done 1000+ medical camp, and also more than that with Red Cross and Lions Club also. And the best part, I'm going to tell you that helping out for the enemy people, because enemy people leads to thyroid depression, which is very very rare to rectify. And आप सभी को पता ही होगा कि blood कितना important है. So enemy people go in right time, we are getting the treatment. Indirectly we are saving blood in blood bank. So this is 12 kind of enemy ఉంటారో వాళ్ళకి హెమోగ్లోబిన్ గుర్తించి వాళ్ళకి పైనటువంటి మెడికల్ సదుపాయాలు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం అండి. అండ్ ప్రతిరోజు ఆల్టర్నేటివ్ డే మ్యాగ్నస్ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఫ్రీ క్యాంప్స్ పెడుతూ ఉంటాం. మనం అమీర్పేట్, సనత్ నగర్, కూకట్పల్లి, ప్రతి హైదరాబాద్లో ఉన్న సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ లో ప్రతిరోజు ఆల్టర్నేటివ్ డే ఎక్కడో ఒక దగ్గర మన దగ్గర క్యాంప్ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రీ క్యాంపులు పెడుతూ ఎంఆర్ఐ సిటీ స్కాన్ అవసరం ఉన్న వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి 30 to 40% డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంకా ఎన్నో క్యాంపులు చేసుకుంటూ అన్ని అమౌంట్ తెలంగాణగా ఏర్పాటు చేయాలనేది నా కోరిక. సో ఈ మ్యాగ్నస్ డయాగ్నోస్టిక్స్ వల్ల ఎంతో మంది ఇప్పటికీ 150 మంది బెనిఫిట్స్ అయ్యారండి. అంటే ఆయన చేసినటువంటి 1000 మెడికల్ క్యాంప్స్ అనేది ఒక మామూలు విషయం కాదు. ఎందుకంటే మన ఇంట్లో మనం ఒక చిన్న వర్క్ చేయాలి అంటే ఒక నెల రోజులు కష్టపడితేనే ఒక పని చేయడానికి, ఒక ప్రోగ్రామ్ చేయడానికి ఎంతో డిఫికల్ట్ అవుతుంది. అలాంటిది ఆయన మెదక్ జిల్లాలో ఒక రిచ్ ఫ్యామిలీలో ఉండి బ్రదర్స్ సిస్టర్స్తో కలిసి ఉండి he wants to serve the society that is a needy where the requirement of health camps కావాలి అని ఫస్ట్ గుర్తించారు శ్రీనివాస్ గారు. ఆయన మంచిగా జాబ్ చేసుకుని లావిష్గా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవచ్చు. బట్ అతను దేని గురించి ఆలోచిస్తున్నారు? మన సొసైటీలో నీడీ ఎవరున్నారు, ఎస్పెషలీ ఉమెన్ కోసం ఆలోచించారు. ఉమెన్కి ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ ఉండేటప్పుడు చాలా లూజ్ అంటే కొంచెం విటమిన్స్ తగ్గడం అనేది, డి విటమిన్ తగ్గడం అనేది, ఇట్లాంటివన్నీ